హాయ్ అండి, ఈరోజు నేను ఎగ్ తవా ఫ్రై అయితే చేశాను. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటో, ఇంకా కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక తవా అయితే పెట్టాలండి. అది బాగా వేడెక్క కొంచెం ఆయిల్ అయితే వేసి ఉడికించిన గుడ్లు ఇలా కట్ చేసి అయితే అందులో ఒక్కొక్కటిగా వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసి 2 నిమిషాలు అయితే వేయించి పక్కకు తీసుకోవాలి. ఆయిల్ కానీ తక్కువగా ఉంటే 2 స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి తావాలో వేసి ఆనియన్స్ సాఫ్ట్గా మగ్గినంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి పచ్చి వాసన పోయినంత వరకు 2 నిమిషాల వరకు వేయించాలి. టీ గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుని ఒక 2 నిమిషాలు అయినాక మనం వేయించి పెట్టిన ఎగ్స్ని అయితే ఒకసారి కలిపి చివరిలో కొత్తిమీర జల్లుకుంటే సూపర్గా అయితే రెడీ అయిపోతుంది. చపాతీతో అయితే సూపర్ కాంబినేషన్. ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్